హాయ్ గాయ్స్, నేను మీ పల్లవిని. ప్రతిరోజు దేవుడి పూజ కోసము పువ్వులు ఎక్కువ ఒకేసారి కొని తెచ్చుకుంటాము. ఇలా ఒకేసారి కొని తెచ్చుకున్న పువ్వులు ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా అలా కవర్తో పెట్టేస్తే 4-5 రోజుల్లోనే పువ్వులు రెక్కలు ఊడిపోయి వాడిపోయినట్టు అయిపోతాయి. చెట్టు నుంచి కోసి దేవుడికి పెడితే చాలా బాగుంటాయి. కానీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు బయట మార్కెట్లో కొన్ని తెచ్చి పూజ చేస్తుంటారు. నేను చూపించబోయే మెథడ్లో కనుక పూలను స్టోర్ చేసినట్టయితే 20 రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఎలానో చూపిస్తాను. ముందుగా టైట్గా ఉండే ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. ఇప్పుడు బాక్స్ అడుగు బాగాన న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవాలి. నేనైతే న్యూస్ పేపర్ తీసుకున్నాను. న్యూస్ పేపరు బాక్స్ అడుగు బాగాన వేసుకోండి. వేసిన తర్వాత ఆ పూలను ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఏవైనా పాడైన పూలు ఉంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఒక్క పాడైన పువ్వు ఉన్నా అన్ని పూలు పాడైపోతాయి. పూలన్నీ ఇలా పెట్టుకున్నాక పైన కూడా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టుకోండి. పెట్టుకొని బాక్స్ మూత టైట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా పువ్వులను స్టోర్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.